శ్రీ గురుభ్యో నమః. శివకామేశ్వరాంకస్త. శివస్వరూపుడు కామస్వరూపుడు అయిన ఈశ్వరుని యొక్క ఎడమ తొడయందు నివాసము గల అమ్మ. శివకామేశ్వరాంకస్త అంటే 1 నుండి 9 వరకు జరిగే సంఖ్యాత్మక న్యూమరికల్ సృష్టిగా స్థాపించబడినది అని అర్థం. శివకామేశ్వరాంకస్త అంటే బిందు పరిమాణం నుండి బ్రహ్మాండ పరిమాణం దాకా జరిగే ప్రాదేశాత్మక స్పేషియల్ సృష్టిగా స్థాపించబడినది అని అర్థం. అనురచన మనస్సెరిగినదే, కావున మనస్సు అణువు కన్నా సూక్ష్మము అన్నారు రమణ భగవాన్. మన మనస్సు అణువు నుండి విశ్వం వరకు ఇమడగలదు. శివకామేశ్వరాంకస్త అంటే అతి స్వల్పం నుండి అత్యధికం వరకు మన చిత్తంలో ఇమిడి స్థాపించబడేది అని అర్థం. శివుడు కాముడు. శివుడు అంటే శుభకరుడు. కాముడు అంటే కామస్వరూపుడు. అమ్మ చిరునామా అడ్రస్ దొరికేసింది. శివుని ఎడమ తొడపై అమ్మ నివాసం. శివుడు లేకుండా పార్వతి ఉండదు, కానీ పార్వతి లేకుండా శివుడు ఉంటాడు. బంగారం లేకుండా ఆభరణం ఉండదు, ఆభరణం లేకుండా బంగారు ఉంటుంది. బంగారం నుండి ఆభరణం వ్యక్తమైనట్టు శివుని నుంచి అమ్మవారు భౌతిక ప్రపంచంగా వ్యక్తమయ్యింది. సోకామాయత బహుశ్యాం ప్రజా ఏయేతి అన్నది తైత్తిరీయం. తానేకమనేకమౌదునని తత్పరమైతివి అనిలాచల. ఏ సంకల్పమూ లేని శివుడు 0. అనేకమవ్వాలని సంకల్పించిన శివుడు 1. అనేకమైన శివుడు 9. అనేకం. అవ్యక్తం 0, సంకల్పం 1, వ్యక్తం 9. ఏకంగా ఉన్న తాను అనేకమవ్వాలనే సంకల్పం కలిగిన ఈశ్వరుడే కామేశ్వరుడు. ఆ శివ సంకల్ప శక్తియే కామేశ్వరి. సృష్టి చేయాలనే సంకల్పం ఇచ్ఛాశక్తి. ఎలా చేయాలనే తెలివి జ్ఞానశక్తి. చెయ్యడం అనే పని క్రియాశక్తి. 3 శక్తులు ఆయనలోనివే. నిమిత్త కారణము ఆయనే, ఉపాదన కారణము ఆయనే. ఆయనకు వెలిగా మరొకటి ఉంటేగా సృష్టి చేయడానికి కావలసిన పరికరాలు కూడా ఆయనలో నుంచి రావాల్సిందే. తనలోనే పుట్టి ఉండి తనలోనే నశించిపోయే ఆలోచన లేదా స్వప్నం వంటిది ఈ ప్రపంచం ఈశ్వరునిలో. మన సంకల్పానికి ఈశ్వరి సంకల్పానికి తేడా ఏమంటే, మన సంకల్పం సాకారం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈశ్వర సంకల్పం అటువంటిది కాదు. సంకల్పం సాకారం ఏకకాలంలో జరుగుతుంది, కాల వ్యవధి ఉండదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 శక్తులు ఏకకాలంలో పనిచేస్తాయి. శివునిలోనే సంకల్పశక్తి ఉంది, శివునికి బయట లేదు. కామేశ్వరుని ఒళ్ళోనే కూర్చుంది అంటే ఆయన కంటే ఆమె వేరు కాదు అని అర్థం. ఆయన శివ, ఆమె శివ.